ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ పేస్వాడ. మనతో పాటు జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఏ దేశాల స్టాండ్ ఏంటి, ముఖ్యంగా చైనా పరిస్థితి ఏంటి, అమెరికా ఏంటి, ఇప్పుడు తుర్కీ ఒక జిత్తులో మారి నక్కగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో భారత్కు సపోర్ట్ చేస్తున్న దేశాలేంటి, భారత్ను వెన్నుపోటు పొడుస్తున్న దేశాలేంటి, భారత్ వల్లే ఏర్పడినటువంటి బంగ్లాదేశ్ ఈరోజు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉంది. మాట్లాడదాం వీటన్నిటి గురించి, విశ్లేషణ తీసుకుందాం. సార్ నమస్తే. నమస్తే పవన్. ఒక్కొక్క దేశం ఒక్కొక్క స్టాండ్ తీసుకుంటా ఉంది. అమెరికా మాకు సంబంధం లేదంటా ఉంది. పెద్దన్న పాత్ర పోషిస్తుంది అనుకున్న అమెరికా ఈరోజు చేతులు ఎత్తేసింది. మరి భారత్ పాక్ మధ్య రెండింటిని సమన్వయం చేసి రెండు సంయమనం పాటించాలని ఒక పక్క చెప్తూనే మాకు సంబంధం లేదంటుంది. ఎలా చూడాలి? ఒక్కో దేశం పాత్ర ఏంటి? ముందుగా పవన్, అసలు ముందు మనం మాట్లాడుకోవాల్సింది భారతదేశం గురించి. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ల గురించి మాట్లాడుకుందాం, అక్కడి నుంచి మిగతా దేశాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు భారత్ యుద్ధం మొదలవ్వక ముందు ఏంటి, యుద్ధం మొదలైన తర్వాత ఏంటి, భారత కీర్తి పతాక పెరిగిందా తరిగిందా, పాకిస్తాన్ కీర్తి పతాక పెరిగిందా తరిగిందా అని ఈ రెండింటిని మనం ముందు కంపేర్ చేసుకుంటే పవన్, భారత కీర్తి పతాక ఉవ్వెత్తున పెరిగింది, లేచింది బాగా. ఎందుకు అంటే ఇప్పటి వరకు పాయింట్ 1, ఇప్పటి వరకు భారతదేశం సైనిక పాఠవాలు, ప్రతిభా పాఠవాలు, వ్యూహ రచన ప్రపంచానికి తెలియదు. అప్పుడెప్పుడు 1962, 65, 1971 ఇయే చూసాం. తర్వాత కార్గిల్ వార్ అంటే అది ఓకే, కానీ ఇవాళ కార్గిల్ వారికి మించిన ఒక శక్తి సంపన్నంగా ఉంది భారతదేశం. అది వాళ్ళ ప్రపంచానికి చాటి చెప్పాం. ఎస్, శత్రు దుర్భేద్యంగా ఉన్నాం మేమని చాటి చెప్పాం. మనం ఒక భారతీయులుగా గర్వించే రోజు ఇది. ఎందుకంటే 26 చోట్ల దాడులు చేస్తే ఒక్క మిసైల్, ఒక్క డ్రోన్ కూడా ఒక టచ్ చేయలేకపోయింది టార్గెట్ని. రీజన్ ఏంటంటే గాల్లోనే తిప్పి కొట్టాం, గాల్లోనే. అది భారతదేశం యొక్క పాఠవం. మనం 9 చోట్ల దాడులు చేస్తే పాకిస్తాన్ కిన్నురాలై చూస్తూ ఉంది. పాకిస్తాన్ కానీ మనం 9 చోట్ల కొలతేసి కొట్టడం అంటారు కదా, కొలతేసి కొట్టేసి వచ్చాం. కానీ పాకిస్తాన్ ఏం చేయలేకపోయింది. మరి భారతదేశం మాత్రం 26 చోట్ల 300 నుంచి 400 డ్రోన్లు పాకిస్తాను మన మీద దాడి చేస్తే 300, 400 డ్రోన్లని, మిసైళ్ళని ఎక్కడ గాల్లోనే పేల్చేసాం. ఏంటి తేడా అంటే పాకిస్తాన్ వాడు కాలం చెల్లిన చైనాకు సంబంధించిన HQ-9 అనే ఒక క్షిపణి రక్షణ వ్యవస్థను వాడాడు వాడు. మనం S-400 అనే క్షిపణి రక్షణ వ్యవస్థను వాడాం. మనం దానికి పెట్టిన పేరు సుదర్శన్. అంటే సుదర్శన చక్రంలాగా అడ్డుకుంటుంది, వెళ్ళి మళ్ళీ దాడి చేస్తుంది. సో సుదర్శన్ అని పెట్టాం మనం పేరు దానికి. ఈ సుదర్శన్ దెబ్బకి HQ-9 అనేది కకావికలమైంది. ఒక్కసారి మనం దాడి చేసిన తర్వాత ఏం చేయాలి? HQ-9 దాని బాధ్యత ఏంటంటే ట్రాక్ చేయాలి. ఫస్ట్ ఏదొస్తుందని ట్రాక్ చేయాలి, ట్రాక్ చేసి దాన్ని పేల్చేయాలి. ట్రాక్ చేయలేకపోయింది, పేల్చలేకపోయింది. కొన్నిటిని ట్రాక్ చేసింది కానీ పేల్చలేకపోయింది. సో అందుకోసం మనకెక్కడ చిక్కడు దొరకడన్నట్టుగా పర్ఫెక్ట్గా వెళ్ళి టార్గెట్ని కొట్టేసి వచ్చేసాం మనం. సో ఈ ప్రపంచం మొత్తానికి ఓహో, భారతదేశం అనుకుంటే టార్గెట్ని ఇట్లా ఛేదిస్తుంది అని అర్థమైంది. సెంటీమీటర్ కూడా అటు ఇటు కాకుండా పర్ఫెక్ట్గా ఆ బిల్డింగ్ అంటే ఆ బిల్డింగే, మళ్ళీ ఇటువైపు జనావాసాల మీద పడ్డం ఎట్లా ఏం లేదు. ఆ బిల్డింగ్ అంటే ఆ బిల్డింగే, 1 మీటర్ అటు ఇటు తేడా పోయేది లేదు, అట్లా కొట్టాం. అదే సమయంలో వాడు 26 చోట్ల నిజంగా మనం S-400 కనుక అడ్డుకోలేకపోయి ఉంటే శ్రీనగర్ విమానాశ్రయం, అవంతిపుర వైమానిక స్థావరం, ఇక జమ్మూ, పఠాన్కోట్, ఉదంపూర్, ఏది చెప్పండి, అన్నీ ఈ పాటికి చాలా ధ్వంసమయ్యేవి. ఆ స్థాయిలో పాకిస్తాన్ దాడి చేసింది. కానీ మనం S-400 అనేది ఒక బాహుబలి, పిచ్చకొట్టుడు గాల్లోని పేల్చేసింది అన్నింటినీ. తద్వారా మనము హెడ్ ఉన్నాం. పైగా ఇక్కడ 2.2 ఏంటంటే వాడు వాడింది చైనా వ్యవస్థ. పాకిస్తాను 95% మిలిటరీ ఎక్విప్మెంటు, సాధనా సంపత్తి అంతా కూడా పాకిస్తాన్ నుంచి, చైనా నుంచి తెచ్చుకుంటుంది. ఇప్పటి వరకు మనం అనుకునేవాళ్ళం చైనా వస్తువులు అంటేనే ప్రొడక్టివ్గా ఉండవు, క్వాలిటీగా ఉండవు. ఏంటది చైనా వస్తువు ఏంటి పోయింది?
చైనా వస్తువు అంటే పగిలిపోద్ది, చిరిగిపోద్ది, పాడైపోతుంది, సో పని చేయదు. చైనా సరుకు అంటేనే అది బ్రాండ్ అంబాసిడర్ అనమాట. అట్లాంటి చైనా సరుకు ఇవాళ మిలిటరీ వ్యవహారాలు కూడా చైనా సరుకులే అలాగే ఉన్నాయి. పేలవు, కాలవు, దాడి చేయలేవు, అట్లా తయారైంది. ఇవాళ మన ప్రపంచ యవనిక మీద చైనాకి చెడ్డ పేరు వచ్చేసింది. ఇప్పుడు దాకా నేను తోపు, తురుము, నేను లేచానంటే ఇట్లా ఉండేది చైనా పరిస్థితి. అసలు దీనిలో సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వస్తా ఉన్నాయి. ఒరిజినల్ మా దగ్గర పెట్టుకుని చెత్త సరుకు అంతా పాక్ వేదవులకు అమ్మేశారా అని చెప్పేసి వాళ్ళ ఫోటోలు వేసి, జిన్పింగ్ ఫోటోలు వేసి ఒక మీమ్స్ కూడా వస్తా ఉన్నాయి. కామెడీగా చైనా వస్తువుల పైన, అంటే చైనా మిలిటరీ వ్యవస్థ పైన కూడా ఈ రకమైన జోక్స్. సో నేనేమంటానంటే ఇలా చైనా అభాస్పాలైంది. మీరు ఒక స్టేట్మెంట్ గమనించుంటారు చైనా మీద, మేము యుద్ధం చేయడానికి కాదు మీకు అవి ఇచ్చింది, మేము ఉగ్రవాదుల మీద, ఉగ్రవాదుల్ని నిర్మూలించడానికి ఇచ్చాం కానీ యుద్ధం చేయడానికి కాదు కదా, మీరు ఎలా వాడతారని చైనా ప్రశ్నించింది. అంటే చైనాకు పరువు పోయింది. చైనావి అన్నీ కూడా పేలట్లేదు, పారట్లేదు. దీంతో చైనా అనుకుంది, ఇప్పటివరకు ప్రపంచం మొత్తం చైనా తోపు, తురుము అనుకునేది, ఓహో చైనా సరికిదేనా అని అనుకుంటుంది. సో ఒకవైపు భారత కీర్తి పతాక అలా పెరిగింది, పాకిస్తాన్ కీర్తి పతాక అలా డౌన్ అయిపోయింది. ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాద దేశంగా చూస్తున్నాయి. ఎందుకంటే అందరు వేలెత్తి చూపుతున్నారు పాకిస్తాన్ని. మొన్నటికి మొన్న వాడు హఫీజ్ సయీద్ వాళ్ళ అజర్ మసూద్ వాళ్ళ తమ్ముడు చనిపోతే దానికి మొత్తం సైనికులందరూ వందనం చేస్తున్నారు. అస్గర్ చనిపోతే అంటే అర్థం ఏంటి, మీరు పాకిస్తాన్ ఉగ్రవాదులతో కలిసే ఉంది, ఆశ్రయిస్తుందనే కదా ప్రపంచ దేశాలకు అర్థమైపోయింది. సో దాడి చేసిన తర్వాత కూడా పాకిస్తాన్ని అవుట్ రైట్గా సపోర్ట్ చేసే దేశాలు రాలా. సో పాకిస్తాన్ ఫెయిల్యూర్ అయిపోయింది. పాకిస్తాను ఫెయిల్యూరు చైనా మెడకు చుట్టుకుంది. చైనా కూడా డమ్మీనే అని తేలేలాగా అయిపోయింది. సో అదే సమయంలో భారత్ వీడు పర్ఫెక్ట్గా చేశాడు, ఏం చేసినా పర్ఫెక్ట్గా చేశాడు. ప్రపంచ దేశాలను ఒప్పించి చేస్తున్నాం. ఇది భారత దౌత్యపరంగా కావచ్చు, సైనిక పాఠవం పరంగా కావచ్చు, భారతదేశ కీర్తి పెరిగింది. రైట్, ఈ 3 దేశాలు. ఇక 4వ దేశం టర్కీ. మన సినిమా వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండాలా. బుద్ధి జ్ఞానం అంటే ఇంకోసారి ఇస్తాంబుల్కి వెళ్ళి అక్కడంతా షూటింగ్లు చేయొద్దు, అంతేనా కదా. వాడు ఎంత నమ్మక ద్రోహం చేసింది వాళ్ళ, వాడికి భూకంపం వస్తే మన శక్తికి మించిన సహకారం వాడికి అందిస్తే 2023లో భూకంపం వస్తే భారత్ ఆదుకుంది. అలాంటిది ఇవాళ వాడు 300-400 డ్రోన్లు నిన్న కూల్చేసిన డ్రోన్లు అన్నీ వాడివే. అంటే ఇంత నమ్మక ద్రోహం, పాలు పోసి పామును పెంచితే తిరిగి మన కాటేస్తున్నట్టుగా చేసింది. దాని యొక్క నిజస్వరూపం తెలిసింది. అలాగే చైనా నకిలీ తత్వం తెలిసింది. ఎప్పుడో తెలుసు చైనా జిత్తులు మారని. చైనా మేమేం జోక్యం చేసుకుని ఇద్దరు కలిసి పరిష్కరించుకోవాలని చెబుతూనే అంతర్గతంగా సహకారం అందిస్తూ ఉంది. సో అది కూడా ఇప్పుడు తేటతెల్లం అయిపోయింది. తర్వాత ఇంతకుముందు మీరు అమెరికా అన్నారు. అమెరికా పెద్దన్న కదా, ఇక పెద్దన్నగా తీసి పక్కన పెట్టు, పక్కన జరుగు అనాలి మనం. ఇక నువ్వు పెద్దన్న కాదు, ఏం లేదు జరగవా అన్నా. పెద్దన్న అంటే ఏంటి, మధ్యలో జోక్యం చేసుకొని తీర్పు చెప్పి అట్లా కాదురా, తప్పు చేయొద్దురా, నువ్వు దుర్మార్గం పని చేసావు, చీటింగ్ చేసావు, లేకపోతే నువ్వు రౌడీజం చేసావు అని చెప్పి వాడిని తిట్టాల. అలా కాకుండా మీ ఇద్దరు ఎట్టని పోండే మాకేం లేదు అంటే ఇంకో పెద్దన్న పాత్ర ఎక్కడ ఉంటుంది, పోయింది. నేను అమెరికా నుంచి యుద్ధం పరిస్థితులు నెలకొన్న గత 10 రోజుల నుంచి కూడా నేను చూస్తున్న అమెరికా నుంచి ఒకే స్టేట్మెంట్, మేము నిశ్చితంగా పరిశీలిస్తున్నాం. ఇంకా ఇదే కామెంట్ తప్ప వేరే మీరు సంయమనం పాటించండి, మీరు ఇలా అని చెప్పేసి పెద్దన్న పాత్ర పోషించింది ఎక్కడా లేదు. సో ఆ రకంగా అమెరికా తన ప్రాభవాన్ని కోల్పోతోంది. ఎందుకంటే ఇంకెవడు లెక్క చేస్తాడండి అమెరికాని ఎవరు లెక్క. అణుబాంబులు అంటే చాలా మంది దగ్గర ఉన్నాయి, 9 మంది దగ్గర ఉన్నాయి అణుబాంబులు ఉంటేనే నేను తోపంటే ఎట్లా. నువ్వు పెద్దన్న పాత్ర పోషించినప్పుడే నీకు విలువ, ఆ విలువ అమెరికా కోల్పోయింది. ఇవాళ మనం రష్యా మనకు నిజమైన మిత్రుడిగా నిలిచింది. S-400 అని చెప్పాను కదా, సుదర్శన్, అది మనం రష్యా నుంచే కొన్నాం. అత్యాధునిక టెక్నాలజీ, 400 కిలోమీటర్ల దూరంలో కూడా లక్ష్యాన్ని చూసి ఛేదించగలిగిన అద్భుతమైన బాంబు. 2018లో మనోహర్ పారికర్ గారి అంటే డిఫెన్స్ మినిస్టర్ ఆయన నేతృత్వంలో S-400 మన భారతదేశానికి రావడం జరిగింది. ఆ రోజు ఒప్పించి కేంద్ర నాయకత్వాన్ని ఆయన పట్టుబట్టి రప్పించడం జరిగింది. ఈ రోజు అదే ఉపయోగపడుతుంది S-400 పాకిస్తాన్ని నిలువరించడానికి. ఇంకా చెప్పాలంటే మనకి కొన్ని రఫేల్లో కూడా ఎంత పెద్ద గందరగోళం అయింది. అవి ఇంకా రంగంలో దిగితే ఇక చుక్కలే వాళ్ళకి. సుకోయ్ యుద్ధ విమానాలతోని ఇప్పుడు పరిస్థితి కానిస్తున్నాం. రఫేల్ లాంటివి దిగితే వేరే కథ ఉంటుంది ఇక. సో అట్లా రష్యా ఇవాళ ఓపెన్గా మనకు సపోర్ట్ చేసింది. భారత్ కరెక్ట్, మేము భారత్కి సపోర్ట్ చేస్తున్నాం. ఇజ్రాయెల్ నిజమైన మిత్రుడు అంటే ఇజ్రాయెల్. ఇవాళ ఇజ్రాయెల్ ఎన్నో కష్టాల్లో ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఇజ్రాయెల్కి పాలస్తీనాకి అక్కడ గొడవలు అవుతుంటే మనము ఇవ్వాల్సిన సపోర్ట్ ఇవ్వలేదు అనేది వాస్తవం. ఎందుకంటే
అలా ఇవ్వడం వల్ల మళ్ళీ మనం ఎవరికైనా శత్రువులో అవుతామేమో, ఎందుకు వచ్చింది అని మనం కొంచెం అటు ఇటు కాకుండా కాస్త మనము వ్యవహరించాం, చాలా జాగ్రత్తగా వ్యవహరించాం. కానీ అవుట్ రైట్గా ఇజ్రాయెల్ మన వైపు నిలబడింది. ఈరోజు పెద్ద పెద్ద దేశాలు, భారత్ సపోర్ట్ చేసినటువంటి దేశాలు కూడా ఈరోజు భారత్కు అవుట్ రైటెడ్గా సపోర్ట్ ఇవ్వకపోతే ఇజ్రాయెల్ లాంటి ఒక దేశం మా సైనిక సహాయం మీకు ఉంటుంది అంటూ, అక్కడ ఉన్నటువంటి మొస్సాద్ టీం మీకోసం పనిచేస్తుంది అంటూ బెంజమిన్ నెతన్యాహు ప్రధాని ప్రకటించడం జరిగింది మన కోసం. గ్రేట్ కదా అది. సో అంత అవుట్ రైట్గా వాళ్ళు ఎప్పుడు రగులుతూనే ఉన్నారు వాళ్ళు. అలాంటిది మేము మీతో ఉన్నామని వాళ్ళు చెప్పడం అంటే హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. ఇకపోతే మన పక్కనే ఉంటుంది కంత్రి నా కొడుకులు అనాల్సి వస్తుంది అంతే. ఎందుకంటే వాళ్ళకి స్వేచ్ఛా వాయువులు పీల్చడానికి కారణం మనమే. భారతదేశం పుణ్యమాని వాళ్ళు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు బంగ్లాదేశ్ వాళ్ళు. 1971లో పాకిస్తాన్ని తుక్కు కొట్టి వాళ్ళకి దేశాన్ని మనం బంగ్లాదేశ్ అనడం కంటే తూర్పు పాకిస్తాన్ అంటే బెటర్. ఇప్పుడు తూర్పు పాకిస్తాన్ అనాలి, ఎందుకంటే బంగ్లాదేశ్ అనడానికి దానికి అర్హత కోల్పోయింది. ఇప్పుడు పాకిస్తాన్కి తమ్ముళ్ళ తయారైంది కదా, సో తూర్పు పాకిస్తాన్ అనాలి. వాడు ఎంత కుయుక్తులు. హసీనా ఉన్నంత వరకు బాగుండింది బంగ్లాదేశ్. ఇవాళ ఆమెను ఎప్పుడైతే కొన్ని శక్తులు ఉంటాయి కదా అంతర్గతంగా శక్తులు, సో ఆ శక్తులు ఆమెని పక్కకు తప్పించడంతో ఇవాళ వాళ్ళు పూర్తిగా మనకు వ్యతిరేకంగా తయారయ్యారు. ఇవాళ మన దురదృష్టం ఏంటంటే మనం పక్కన ఇటువైపు పాకిస్తాన్, ఇటువైపు బంగ్లాదేశ్, అటువైపు చైనా అందరూ కూడా మనకి శత్రు దేశాలు. రేపు శ్రీలంకను కూడా శత్రువులుగా తయారు చేసే పని చైనా చేస్తూ ఉంది. ఎందుకంటే శ్రీలంకకి మనం చాలా సాయం చేస్తాం, కానీ మనకంటే ఎక్కువగా చైనా డబ్బులు ఉన్నాయి కదా, మనకంటే ఆర్థికంగా పెద్దది కదా చైనా. కొన్ని ప్రాజెక్టులు అవన్నీ టేకప్ చేయడం ద్వారా శ్రీలంకని వశపరుచుకునేందుకు ప్రయత్నం చేస్తామని. ఈరోజు మీరు బంగ్లాదేశ్ని కంత్రి నా కొడుకులు అన్నారు కదా, దాంట్లో తప్పలేదు అనొచ్చు. వాళ్ళని బంగ్లాదేశ్ అంటాం కంటే తూర్పు పాకిస్తాన్ అంటమే ఉత్తమం. ఎందుకంటే బంగ్లాదేశ్కి మీకున్న జాతీయ గీతాన్ని, మీ కీర్తిని ప్రతిష్ఠింపజేసింది ఆ రోజు భారతదేశం. 1971లో భారతదేశమే లేకుంటే మీరు ఇప్పుడు ఎక్కడ ఉండేవారు? సో అలాంటిది ఇవాళ వాళ్ళు కూడా వత్తాసు పలుకుతున్నారు పాకిస్తాన్కి. ఎంత దుర్మార్గం ఇది. ఇకపోతే నిజంగా ఆఫ్ఘనిస్తాన్ అంటే అవుట్ రైట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా మనకు మద్దతుగా నిలిచింది ఆఫ్ఘనిస్తాన్. నిన్నటికి నిన్న ఈ పాకిస్తాన్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ మీద మనం మిసైల్ దాడులు చేశామని దుష్ప్రచారం చేస్తే వాళ్ళ రక్షణ మంత్రి వచ్చి లేదు భారతదేశం మా మీద అలాంటి పనులేం చేయలేదని ప్రకటన ఇచ్చారు. సో ఇండైరెక్ట్గా మనకు సపోర్ట్గా నిలుస్తూ ఉన్నారు. సో ఇవాళ ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులు, ఎవరు దొంగనా కొడుకులు, ఎవరు కన్నింగ్ ఎదవలు అనేది ఇవాళ చాలా స్పష్టంగా తెలిసింది. ఇక్కడ ఒక చిన్న పాయింట్ సార్, ఇప్పుడు ఆ రోజు బంగ్లాదేశ్ మన సహాయం కోరినట్టే భారతదేశం వెళ్ళి ఆదుకున్నట్టే ఇప్పుడు బలూచిస్తాన్ భారత్ని సైనిక సాయం అడుగుతుంది. సో ఈ విషయంలో భారత్ ముందడుగు వేయచ్చా, వేయకూడదా, ఎలాంటి ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటే బాగుంటుందంటారు? ముళ్ళని ముళ్ళుతోనే తీయాలి పవన్, అంతేనా? ముళ్ళని ముళ్ళుతోనే తీయాలి. ఇవాళ పాకిస్తాన్ ఏం చేస్తుంది, జమ్మూ కాశ్మీర్ని విడదీయడానికి ట్రై చేస్తుంది, సగం ఆక్యుపై చేసుకుంది. ఈ పరిస్థితుల్లో మనం మీనమేషాలు లెక్కిస్తూ మనం విలువలు మాట్లాడుకుంటే ఉపయోగం ఏంటి? బలూచిస్తాన్ అనేవాడు వాడి స్వాతంత్రం కోసం వాడు పోరాడుతున్నాడు. నిన్నగాక మొన్నవాడు 12 మంది సైనికులను మట్టుపెట్టాడు. వాడి పవర్ ఏంటి ఎట్లా ఉంది చూడండి. సో నిజం చెప్పాలంటే బలూచిస్తాన్ చాలా పెద్ద రాష్ట్రం. బలూచిస్తాన్ పోతే పాకిస్తాన్ అసలు ప్రపంచ పట్టాల్లో చూడలేదు. పాకిస్తాన్ భూభాగంలో 46% బలూచిస్తాన్ ఉంది. సో అంత పెద్ద బలూచిస్తాన్ ఇవాళ లేదు మాకు భారతదేశం సాయం చేస్తే మేము ఉన్నామంటే డెఫినెట్గా సాయం చేయాలి. ఎక్కడికక్కడ విభజించి పాలిస్తేనే ఇవాళ మనం, ఎందుకంటే మనం బుద్ధి బలంతో ఎదుర్కోగలం పవన్. మనం శక్తి అంటే మనకు సైనిక శక్తి ఉండొచ్చు, కానీ ఏది నేరుగా మనం పోరాడకూడదు. మనం బుద్ధి బలంతో ఇవాళ నరేంద్ర మోదీ గారు, జైశంకర్ గారు, అజిత్ దోవల్ గారు వీళ్ళందరూ కూడా చేస్తున్నది ఏంటంటే వాళ్ళు మైండ్ అప్లై చేస్తున్నారు, మైండ్ గేమ్ ఆడుతున్నారు. అందుకే ప్రపంచ దేశాల్లో చాలా వరకు మనకు మద్దతుగా ఉన్నాయి. కొన్ని దేశాలు మనకు డైరెక్ట్ మద్దతు ఇస్తుంటే కొన్ని దేశాలు కొంచెం మనకి పరోక్షంగా మద్దతునిస్తున్నాయి. సో దానికి కారణం ఏంటి? మన విదేశాంగ విధానం. సో ఇలాంటి దాన్ని మనం కరెక్ట్గా మనం ట్రిగ్గర్ చేసి ఎక్కడైతే బలూచిస్తాన్ ఉందో బలూచిస్తాన్ కనుక మనం సపోర్ట్ చేయగలిగితే, ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ చేసి ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో అనేక ప్రాజెక్టులు మనం నిర్మించినవి ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు నిర్మించారు ఆఫ్ఘనిస్తాన్లో అనేక ప్రాజెక్టులు. ఆఫ్ఘనిస్తాన్కి ఇవాళ ఎంతో కొంత మన మీద సాఫ్ట్ కార్నర్ ఉంది. మీకు ఇంకో విషయం తెలుసు, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీం ఉందా? ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీంకి కనీసం ప్రాక్టీస్ చేయడానికి కూడా అక్కడ సౌకర్యాలు లేవు. అలాంటి ఆఫ్ఘనిస్తాన్ టీంని మీ వాళ్ళకి షూలు కొని ఇచ్చడం దగ్గర నుంచి, బ్యాట్లు, షూలు, అవన్నీ పరికరాలు కొని దగ్గర నుంచి వాళ్ళకి ప్రాక్టీస్ చేసుకునే అవకాశం కూడా మన భారతదేశం. క్రికెట్ అంశంలో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్కి సంబంధించి రషీద్ ఖాన్ లాంటి ఒక ప్లేయర్ని మా ఇండియాకి ఇచ్చేయండి అంటూ ఓన్ చేసుకొని మాట్లాడడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ భారత్ మధ్య దౌత్య సంబంధాలు ఆ విధంగా ఉన్నాయి. సో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలంతా కూడా ఇండియాని తమ సోదర భావంతో చూస్తారు. ఎందుకంటే వాళ్ళ దేశం ఇవాళ క్రికెట్లో ఇవాళ ఇంత విజయం సాధిస్తోంది అంటే కారణం భారతదేశమే.
వాళ్ళకు కూడా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఎట్లా చూస్తారంటే ఇండియా అంటే మా వాళ్ళు అని చూస్తారు, పాకిస్తాన్ అంటే శత్రువులుగా చూస్తారు వాళ్ళు. క్రికెట్లో కూడా ఉంది అది. క్రికెట్లో వాళ్ళిద్దరి మధ్య ఎంత వైరం ఉంటుందంటే కొట్టుకునేంత వరకు వెళ్తున్నారు. అంటే భారత్ పాక్ మధ్య దాయాదులు ఎలా ఉంటుందో వాళ్ళిద్దరి మధ్య ఉంది. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఎట్లయితే మనకి సపోర్టింగ్, రేపు పొద్దున బలూచిస్తాన్ కూడా మనం సపోర్ట్ చేస్తే బలూచిస్తాన్ కూడా మనకు అవుతుంది. అప్పుడు మనకేం మనం స్టార్ట్ చేయొచ్చు. ఆఫ్ఘనిస్తాన్ బలూచిస్తాన్ మధ్యలో పాకిస్తాన్, మనం ఇటువైపు ఉన్నాం. పాకిస్తాన్ ఏదైనా తేడా చేస్తే మనకు వాళ్ళిద్దరు సపోర్ట్ ఉంటారు. అలాంటి సపోర్టింగ్ వ్యవస్థను మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా సందర్భాల్లో చాలా మంది అంటూ ఉంటారు, మనమే అప్పుల్లో ఉన్నాము, మనం వేరే కంట్రీ ఏదో అయితే వాడికి భూకంపం వచ్చిందో, వరదలు వచ్చిందో, ఇంకోది వచ్చిందో మనం సహాయం చేస్తూ ఉంటాం కదా, మనం ఇండియాకి నప్పులు ఉన్నాయంటే మనం ఎట్లా సహాయం అదే దౌత్యనీతి. మన కష్టంలో ఉన్నప్పుడు వాడిని ఆదుకుంటే వాడు మన ఫ్రెండ్ అవుతాడు. అలాగే మనం దౌత్యనీతిని పాటిస్తూ వస్తున్నాం ఇప్పటి వరకు. కానీ ఆ దౌత్యనీతి మనం ఎంత పాటించినా పాముకు పాలు పోసినట్టు తుర్కీ లాంటి వాళ్ళు విషం చిమ్ముతూనే ఉంటారు. కానీ తప్పదు, మనకి తప్పదు. సో ఆ రకంగా ఇవాళ అన్ని దేశాల నిజ స్వరూపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఏదేమైనా మనకు ఒక రష్యా, ఒక ఇజ్రాయిల్ లాంటి ముందుకు రావటం, ఫ్రాన్స్ లాంటివి కూడా మనకి మద్దతుగా నిలవటం, అట్లానే వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలు మన కోసం మాట్లాడడం అనేది ఓ శుభ పరిణామం అని మనం. సార్, ఇక్కడ ఈరోజు కేంద్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో జరిగే ఏ ఉగ్రవాద చర్యనైనా మీ యుద్ధంగానే దాన్ని పరిగణిస్తాం, యుద్ధమే చేస్తామంటూ కేంద్ర కేబినెట్ ఒక నిర్ణయం చెప్పడం జరిగింది. సరే, ఇప్పటివరకు పాకిస్తాన్తో అలాంటి యుద్ధమే చేస్తుంది. పూర్తిగా యుద్ధం ప్రకటించకముందే కేవలం కన్నెర చేస్తేనే పాకిస్తాన్ పరిస్థితి ఈరోజు అలా ఉంది. పూర్తిగా యుద్ధం ప్రకటిస్తే పాకిస్తాన్ ఎన్ని రోజులు నిలుస్తుంది? ఫైనల్గా ఒక మాటలో పాకిస్తాన్ అంటే పూర్తి స్థాయి యుద్ధం జరిగితే పాకిస్తాన్ వారం కంటే నిలవలేదండి. కొన్ని గణాంకాల ప్రకారం 3 రోజులే అంటున్నారు. కానీ కొన్ని గణాంకాల ప్రకారం 6 రోజులు 7 రోజుల వరకు ఉంటుందని. తర్వాత వాళ్ళ ప్రజలే వాళ్ళ మీద తిరగబడతారు. వాళ్ళ దగ్గర ఇప్పటికే తిండి గింజలు లేవు, ఇప్పటికే రోటీ మకాన్ లేదు మాకు అంటున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ నుంచి ప్రజల నుంచి బయటలు వస్తున్నాయి, వాళ్ళ ఎంపీల నుంచి నెగిటివ్ బైట్స్ వస్తూ ఉన్నాయి. సో ఆ పరిస్థితుల్లో పాకిస్తాన్కి ఒకవైపు బలూచిస్తాను, ఒకవైపు ఖైబర్ పఖ్తూన్, ఒకవైపు లోకల్ ప్రజలు, పార్టీలు అందరు ముప్పేట దాడి చేస్తున్నారు అక్కడ. అదిగాక మనం దాడి చేస్తాం. సో కాబట్టి పాకిస్తాన్ విలవెల్లాడిపోవటం ఖాయం. వాటర్ వారు చాలా దెబ్బతీస్తుంది వాళ్ళని. ఎంతవరకు ఉంచుకోవాలి అంతవరకు ఒక్కసారి వదిలేస్తున్నారు, చాలా డ్యామేజ్ అవుతుంది వాళ్ళకి. సో నిజంగా యుద్ధం అంటూ చేస్తే పవన్ వారంకి మించి పాకిస్తాన్ యుద్ధం చేయలేదు. కానీ మనం నిజమైన యుద్ధం కార్గిల్ 3 నెలలు జరిగింది. కార్గిల్ యుద్ధం కరెక్ట్గా ఇదే మే నెలలో మొదలై జూలైలో ఎండ్ అయింది కార్గిల్ యుద్ధం. కానీ ఇది పూర్తి స్థాయి యుద్ధాలు కాదు అవి. నిజమైన యుద్ధం ప్రారంభిస్తే వారమే. కాకపోతే ఆ పరిస్థితి రాకూడదు. ఎందుకంటే వాడు పిచ్చోడి చేతులు రాయి ఉన్నట్టు వాడి చేతులు అణుబాంబులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక డౌట్ కూడా వస్తుంది, చైనా పరిజ్ఞానంతో తయారు చేశారంటే అణుబాంబులు. మరి చైనా పరిజ్ఞానంతో అణుబాంబులు తయారు చేశారంటే అవి కూడా తుస్సంటాయేమో అని ఒక అనుమానం. అక్కడే వెళ్ళిపోతాయేమో. సో అలాంటి ఒక అనుమానం కూడా ఉంది. ఏదేమైనా ఇవాళ కేంద్రం తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఏంటంటే ఉగ్రదాడిని మేము యుద్ధంగా పరిగణిస్తాం. ఎస్, యుద్ధంగా. ఇప్పుడు వరకు ఏం చెప్తూ వచ్చారంటే మాకేం సంబంధం లేదు, అది మీరు లోపల మీ అంతర్గత యుద్ధం, అది మాకేం సంబంధం లేదు అంటూ వచ్చారు. ఉగ్రవాదులందరూ వీళ్ళ దగ్గరే ఉంటారు, వచ్చి దాడులు చేస్తారు. చేసిన వాళ్ళు మీ కాశ్మీర్ వాళ్ళే అక్కడ అసహనంతో చేశారని చెప్తారు. ఇప్పుడు ప్రపంచ దేశాలకి, ఇది పాకిస్తాన్కి చెప్పడం కాదు మనం, ఇది ప్రపంచ దేశాలకు మనం చెప్తున్నాం. ఇది ఎన్నాళ్ళని వాడొచ్చి కాలుస్తాడు, వాడితో కాలిపించుకోవాలి, గిచ్చితే గిచ్చించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి, చంపితే చంపించుకోవాలి అన్నట్టుగా ఎన్నాళ్ళు ఉండాలి. కాబట్టి అలా చేయడం, మళ్ళీ మనం ఒక ఉరి చేయడం, బాలాకోట్ చేయడం, ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ సింధూర్ చేయడం, మళ్ళీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఏదో జరుగుతుంది. సో ఇది ఎన్నాళ్ళు. కాబట్టి ప్రపంచానికి భారతదేశం ఇస్తున్న ఒక సందేశం ఏంటంటే మా మీద ఇలాంటి ఉగ్రవాద దాడి జరిగితే అది పాకిస్తాన్ చేస్తున్న యుద్ధంగా పరిగణిస్తాం. అంటే పాకిస్తాన్ మేము కొడతామని చెప్తున్నాం అనమాట. పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుంది, మీరందరూ కూడా దీన్ని మొదట మన మీద దాడి జరిగితే మళ్ళీ మనం చేసామంటే అదేంట, అది ప్రపంచ దేశాలు ఎవరు కూడా తప్పడరు. ఆత్మరక్షణ కోసం చేసిన దాడి అనేది ప్రపంచ దేశాలు అంగీకరిస్తాయి. కాబట్టి ఇప్పుడు ఉగ్రవాద దాడి జరగగానే దాన్ని యుద్ధంగా పరిగణించి మనం తుక్కు కొట్టామనుకోండి పాకిస్తాన్లోకి వెళ్ళి, అది ఆత్మరక్షణ కోసం చేశారు అని చెప్పుకుంటుంది రేపు. ప్రపంచ దేశాలు కూడా ఎస్ అనాల్సిందే, తప్పదు. ఇవాళ ప్రపంచం మొత్తం చూస్తుంది కదా, అజర్ మసూద్ వాళ్ళ కుటుంబం చనిపోయిందంటే అక్కడ వీళ్ళందరూ ఉండి వాళ్ళకి నివాళులు అర్పించి జాతీయ గీతం నుంచి జెండా కప్పి అన్ని చేశారంటే అర్థం ఏంటి, వాళ్ళు ఇండైరెక్ట్ చేస్తున్నట్టే కదా, ప్రపంచ దేశాలు అంగీకరిస్తాయి కదా. అందుకోసం దీన్ని ఉపయోగించుకుని ఇవాళ ఓపెన్ అప్ స్టేట్మెంట్ ఒకటి చేసింది. ఇది భవిష్యత్తులో
సరిహద్దుల్లో పాకిస్తాన్ ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే, ఇలాంటి గిల్లి కజ్జాలకు పాల్పడితే గట్టి దెబ్బ పడుతుంది కరెక్ట్ అనేది ఒక హెచ్చరిక. రైట్, చూసినా కదా, మొత్తానికి పాకిస్తాన్ కానీ ఏ దేశం నుంచి కానీ ఉగ్రవాద చర్య భవిష్యత్తులో జరిగితే దీన్ని యుద్ధంగానే పరిగణిస్తాం, దాన్ని సమర్థవంతంగా తిప్పికొడతామంటూ ఈరోజు 140 కోట్ల మంది భారతీయులే మా బలమంటూ చాటి చెప్తుంది భారతీయ ఆర్మీ. చూద్దాం ఇంకా ముందు ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.